లక్ష్యంగా జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రెండో రోజు జిల్లా సమావేశాలు కూడా ప్రారంభమై విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మొదట నెల్లూరు జిల్లా, తర్వాత తూర్పుగోదావరి జిల్లా సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం మనతో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. అసలు సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ గుర్తును ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అధినేత ఏ విధంగా దశ నిర్దేశం చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు దశ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలంటున్నారు? మీకు తెలిసిందే, నిన్నటి నుంచి జిల్లా సమీక్షా సమావేశాలు చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న రెండు జిల్లాలు చేయడం జరిగింది. అలానే ఈరోజు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల సమీక్షా సమావేశాలు చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశాల ముఖ్య ఉద్దేశం నాయకులతో మమేకం అవటం, అలానే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి జన సైనికులతో స్వయంగా ఆయన కలుసుకొని వాళ్ళు చేసిన పనులు, అలానే వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవటం, ఇంకా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలి, అనేక సలహాలు సూచనలు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అలానే రాబోయే ఎన్నికలకి ఏ విధంగా మనం సమాయత్తం అవ్వాలి, దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది, జనసేన పార్టీకి వచ్చే స్పందన అనూహ్యంగా ఉంది. కార్యకర్తల నుంచి కానివ్వండి, అటు నాయకుల నుంచి కానివ్వండి, చాలా అనూహ్యమైన స్పందన వస్తుంది. వాళ్ళు చెప్పే సమాధానాలు చూస్తుంటే, వాళ్ళు ఏ విధంగా కష్టపడతారో చూస్తుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా వాలంటరీగా ఎటువంటి అపేక్ష లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంది, గ్రామానికి తిరిగి, ఇంటింటికి తిరిగి జనసేన సిద్ధాంతాలని, అలానే మన పార్టీ ఆశయాల్ని వాళ్ళు ఎంత చక్కగా తీసుకెళ్తున్నారో ఈ రోజు వాళ్ళు చెప్తుంటే మాకు చూడముచ్చటగా అనిపించింది. ఈ ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది అని మాత్రం స్పష్టంగా మాకు అర్థమవుతుంది. ప్రజల్లో చాలా మంచి స్పందన ఉన్నది. రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన ఈ విధంగా ముందుకు వెళ్తే తప్పకుండా అధికారంలోకి వస్తుందని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. కార్యకర్తలకు సంబంధించి కొన్ని కమిటీలు వేస్తాం, అదేవిధంగా అభ్యర్థులను కూడా త్వరలో ప్రకటిస్తామని సూచనపాయంగా చెప్పారు కదా, ఏలోగా జరగచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు చేసే ఎక్సర్సైజు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీలు, అలానే నియోజకవర్గ కమిటీలు కూడా మేము అతి కొద్ది కాలంలో వేయబోతున్నాము. సో ఆ కమిటీల గురించి చర్చించడం జరుగుతుంది. సమర్థులైనటువంటి కార్యకర్తల్ని సెలెక్ట్ చేసి ఈ కమిటీలో వేయడం జరుగుతుంది. రాబోయే 2 వారాల్లో ఈ కమిటీలోని నిర్మించడం జరుగుతుంది. అంటే మహిళలకు, యువతకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాం, సింగిల్ గా పోటీ చేస్తామన్నారు. వారి ద్వారా కార్యకర్తల్లో ఎటువంటి స్పందన వస్తుంది? మీ అందరికీ తెలిసిందే, మేము మొట్టమొదటి నుంచి యువతకి, అలానే మహిళలకి పెద్దపీట వేయడం జరుగుతుంది. అదే మేము నొక్కి ఒక్కాణిస్తున్నాము. మహిళలకి నుంచి వచ్చే స్పందన చాలా అనూహ్యంగా ఉంది. మహిళలకి మేము ఇచ్చే స్థానం ఏ పార్టీ ఇవ్వలేదు. మహిళలకు కూడా మేము మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 33% ఏదో మహిళలకి రిజర్వేషన్లో అవి తప్పకుండా అమలు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటాం. ఆ విధంగా మేము చెప్పడం జరుగుతుంది. మహిళలకు కూడా సరి అయిన ప్రాతినిధ్యం డెఫినెట్ గా సీట్స్ అలాట్మెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. గాజు గుర్తుని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? గాజు గ్లాసు ఇప్పటికీ ఆల్రెడీ అది కామన్ మ్యాన్ సింబల్ అయిపోయింది. ఆల్రెడీ చాలా విస్తృతంగా దాని ప్రచారం లభిస్తుంది. దాని గురించి మేము ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సామాన్యుడి గుర్తు. అది ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడానికి మన కార్యకర్తలందరూ కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో విజయమే లక్ష్యంగా తమందరూ ముందుకు నడుస్తాం. కార్యకర్తలు, నాయకులు, కోఆర్డినేటర్లు అందరూ కలిసి పనిచేస్తాం. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీనివాస్, 1990 విజయవాడ.